సో ఈ కేసు గురించి పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్, ఈ దశలో స్టే విధించలేమని స్పష్టీకరణ, తామే ఎలక్షన్స్ పెట్టాలని స్టే ఎలా విధిస్తామని చెప్పి పిటిషనర్ ప్రశ్నించింది ధర్మాసనం. అంటే ఈ ఎలక్షన్స్ ఆపాలి అని చెప్పి వీళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారండి. బీసీలో కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడంపై పిటిషన్, జీవో 46 పై స్టేకు హైకోర్టు నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ. రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికల ప్రక్రియ అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల జీవో 46 పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అందులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు అడ్డుకోలేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోకు అడ్డంకులు తొలగినట్లయింది. బీసీలో ఏబిసిడి కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడం చెల్లదని, బీసీలకు మొత్తంగా రిజర్వేషన్లు ఇస్తూ జారీ చేసిన జీవోను కొట్టేయాలని, అలాగే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని నిర్దేశిస్తున్న పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285A రాజ్యాంగబద్ధలేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేశారండి. ఎవరు వేశారంటే మదివాల మత్స్యదేవ రజకుల సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్ లక్ష్మణయ్య ఇంకొంతమంది కలిసి పిటిషన్ వేశారు. అంటే వీళ్ళు ఏమంటారంటే బీసీలని మొత్తం కలిపి పెట్టారు, ఏబిసిడి వారీగా రిజర్వేషన్ లేవు, కాబట్టి అసలు ఈ ఎన్నికల ప్రక్రియ కొట్టేయాలి అని చెప్పేసి వీళ్ళు ఒక పిటిషన్ వేశారనమాట. సో ఈ సందర్భంగా కోర్టు ఏమందంటే పిటిషనర్ తరపు న్యాయవాది మలుగారి సుదర్శన్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఖరారు చేశారో సదరు డెడికేషన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. ఏ లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారో తెలుసుకునే హక్కు బీసీ వర్గాలకు ఉందని తెలిపారు. బీసీలకు గంపగుత్తుగా రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతుందని, బీసీలు అత్యధికంగా ఉన్న మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, గౌడ తదితర కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఫలితాలు దక్కుతాయని పేర్కొన్నారు. వాదనలో ఉన్న ధర్మాసనం రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు బీసీల్లో సబ్ కేటగిరీ రిజర్వేషన్ల అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 6 వారాలు, దానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్కు 2 వారాల గడువు కేటాయిస్తూ విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు డెడికేషన్ కమిషన్ నివేదిక అందజేయాలని పిటిషనర్ న్యాయవాది విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం కౌంటర్లో వేసే సందర్భంగా ప్రభుత్వ కమిషన్ రిపోర్ట్ అందజేయకపోతే అప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశిస్తామని చెప్పింది. అంటే వీళ్ళు అడిగారు ఏదైతే ఒక ఎలక్షన్ మన డెడికేటెడ్ కమిషన్తో ఒక రిపోర్ట్ తయారు చేశారు కదా, ఆ రిపోర్ట్ ఇప్పించే ప్రయత్నం చేయండి, అసలు రిపోర్ట్ ఏముందో ఆ రిపోర్ట్లో ఏం అంశాలు ఉన్నా కూడా బయటపెట్టలేని చెప్పి వీళ్ళు అడిగారు. సో దానికి సంబంధించిన కోర్టు ఆ రిపోర్ట్ కూడా తొందరలోనే ఇస్తాం, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ప్రభుత్వం మీకు నివేదిక ఇవ్వకపోతే అప్పుడు మేము ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ని ఆదేశిస్తామని చెప్పారు. సో ఈ టైంలో ఎలక్షన్స్ ఆపలేము, ఎందుకంటే అసలు ఎలక్షన్స్ పెట్టమని చెప్పిందే మేము కాబట్టి ఈ టైంలో ఎన్నికల ప్రక్రియను మేము ఆపలేము, కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాల్సిందే అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది.